అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించాలనుకుంటున్న కథ పేరు వారధి. ఈ కథను రాసిన వారు డాక్టర్ మాధురి ఇంగువ గారు. ఈ కథ ఫిబ్రవరి 2026లో ఈనాడులో ప్రచురితమైనది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, శంషాబాద్. 5 ఏళ్ల తర్వాత కుటుంబంతో సహా ఈ పుణ్యభూమి పైన అడుగుమోపిన మహిత మనసులో ఏదో తెలియని ఉద్వేగం చోటు చేసుకుంది. భర్త, 7 ఏళ్ల కూతురు భవిత ఆమె ఆనందానికి భంగం కలిగించకుండా లగేజీ తోసుకుంటూ నడుస్తున్నారు. ఆమె ఉద్వేగంలో ఆనందమే కాదు, ఏదో తెలియని లోటు కూడా మిళితమై ఉంది. అది చాలా కాలం తర్వాత పుట్టింటికి వస్తున్నందువల్ల మాత్రమే కాదు, అమ్మ పోయాక ఇదే మొదటి రాక. నాన్న ఒక్కడే దుఃఖం, ఆనందం సమ్మిళితమైన భావన ఇది. ఈసారి వెళ్తే కనీసం 6 నెలలు నాన్నతోనే ఉండాలి, నాన్నతో ఆనందంగా గడపాలి, నా బాల్యాన్ని మళ్ళీ వెతుక్కోవాలి అని అమెరికాలోనే గట్టిగా నిర్ణయించుకొని ఫ్లైట్ ఎక్కింది మహిత. అందుకోసం తన కూతురు భవితతో ఆన్లైన్ హోమ్ స్కూలింగ్ చేయించేలా బడిలో అనుమతి తీసుకుంది. తాను తన భర్త కూడా రిమోట్ వర్క్ ఆప్షన్ ద్వారా వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి చాలా కష్టపడి ఎన్నో ఫార్మాలిటీస్ పూర్తి చేసి అనుమతి పొందారు. ఈ 6 నెలల్లో కోల్పోయిన బాల్యాన్ని, నిన్నటికి నేటికి మధ్య ఏర్పడిన అగాధాన్ని భర్తీ చేయాలని మహిత బలంగా అనుకుంది. హైదరాబాద్లో దిగగానే ఒక తెలియని ఆనందం ఆమెని చల్లని పిల్ల తొమ్మిరిలా తాకింది. ప్రయాణ బడలికకి కళ్ళు ఎర్రబడినా కోల్పోయిందేదో పొందబోతున్నాను అన్న ఆశ ఆమె ముఖాన్ని మెరిపిస్తోంది. లగేజీతో టాక్సీ ఎక్కారు ముగ్గురు. వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యం భరిస్తూ 2 గంటల సుదీర్ఘ ప్రయాణం చేశాక 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇంటికి చేరుకున్నారు. ఉబికి వస్తున్న ఎన్నో ఆశలను అదిమి పెట్టుకొని ఊపిరి బిగబెట్టి వచ్చిన మహితకు రంగు వెలిసిపోయిన ఇల్లు నీరసంగా కనిపించింది. అమ్మలేని లోటు ఇంట్లో శూన్యాన్ని నింపడమే కాదు, ఇంటి బయట గోడల్ని కూడా కళావిహీనం చేసింది. గేటు తీసుకుని లోపలికి అడుగు పెట్టగానే వాకిట్లో మందార చెట్టు లేని ఓపిక తెచ్చుకొని ఎర్రని పూలతో ఆనందంగా తన బాల్య స్నేహితురాలిని నవ్వుతూ స్వాగతించిన కింద భాగంలో కుప్పగా పేరుకుపోయిన ఎండుటాకులు మనోవేదనని దాచలేకపోతున్నాయి. ఇంతలో వచ్చావా మహి అంటూ నాన్న బయటికి వచ్చారు. ఆయన నడక వణుకుతున్నా కళ్ళల్లో ఆనందం ప్రకాశిస్తుంది. కానీ ఆ ఆనందంలో కూడా ఏదో తెలియని బెరుకు తొలిసారిగా మహిత గమనించింది. కూతుర్ని అక్కున చేర్చుకొని ప్రేమ ప్రదర్శించడానికి కూడా 1 నిమిషం సంశయించారు. ఎందుకంటే ఆమె ఇప్పుడు కేవలం తన కూతురు కాదు, అమెరికా రిటర్న్డ్. ఆమెకు ఇక్కడ మనుషులు శుభ్రంగా అనిపిస్తారో లేదో, ఈ గాలి దుమ్ము పడుతుందో లేదో, అసలే ఇప్పుడు వాళ్ళమ్మ కూడా లేదు, మరి భోజనానికి అది ఇబ్బంది పడుతుందేమో అన్న భయాలు, ఆలోచనలు ఆయన ప్రేమని డామినేట్ చేస్తున్నాయి. మొహమాటంగా నవ్వుతూనే మహిత కుటుంబం లోపలికి అడుగు పెట్టింది. ఆ రాత్రి భోజనాల దగ్గర, నాన్న రేపు మనం మన పాత బజారుకు వెళ్దాం, ఆ తర్వాత పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అని ఉత్సాహంగా చెప్పింది మహిత. నాన్న నవ్వి, పిన్ని వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసి అపార్ట్మెంట్కి వెళ్ళిపోయారమ్మా, మన బజార్లో ఇప్పుడు నడవలేం, చాలా ట్రాఫిక్, నువ్వు క్యాబ్ బుక్ చేసుకోవాలి అన్నారు. ఆయన మాటల్లో మారిన నీ జీవన శైలి పేరు, ఇక్కడ నేటి పరిస్థితులు వేరు అన్న భావన స్పష్టంగా వినబడింది. మహిత కొద్దిగా నిరుత్సాహపడింది. మరుసటి రోజు చుట్టాలు, పక్కింటి వాళ్ళు పలకరించడానికి వచ్చారు. అందరి ప్రశ్నలు ఒకేలా ఉన్నాయి. మీకు గ్రీన్ కార్డ్ వచ్చిందా? మీ అమ్మాయికి ఎక్కడ సీటు వచ్చింది? అక్కడ ఇల్లు ఎంత రేంజ్లో ఉంటాయి? ఎన్ని కోట్లు సంపాదించారు? మా వాడికి ఎంఎస్ చెయ్యాలని ఉంది, ఏ యూనివర్సిటీ బెటర్ అంటావు అంటున్నారు తప్ప ఆప్యాయంగా ఎలా ఉన్నావు మహిత, నీకక్కడ మన వాళ్ళు లేక ఒంటరిగా అనిపించిందా? అమ్మ పోయిన బాధ నుంచి కోలుకున్నావా అని ఒక్కరూ అడగలేదు. వారి కళ్ళల్లో మహిత ఒక మనిషి కాదు, సక్సెస్ సింబల్. ఆమె ఒక నడిచే వీసా కౌన్సిలర్, డాలర్ల యంత్రం. ఆమె రేంజ్ వేరు కనుక గొప్పగా మాట్లాడాలి, మనం కూడా గొప్పగా కనిపించాలి అన్న నిన్నటి నిష్కలమైన ప్రేమలు, ఆప్యాయతలు ఏమయ్యాయి? తెచ్చిపెట్టుకున్న చిరునవ్వు ఇంకిపోయి మళ్ళీ నిరుత్సాహపడింది మహిత. మహిత అనుకున్నది ఒకటైతే అక్కడ జరుగుతున్నది ఇంకొకటి. రోజులు నిస్సారంగా గడుస్తున్నాయి. ఒకరోజు సాయంత్రం మేడ మీద నిలబడి పగటికి రేయికి మధ్య నలిగి ఎర్రబడ్డ సూర్యుడిని చూసి విషాదంగా నవ్వుకుంది. ఎటు ఉండాలో ఎటు తేల్చుకోలేని తన అంతర్మదనాన్ని ప్రతిబింబిస్తున్న రవిబింబం ఆమెతో ఏదో ఆవేదన పంచుకున్నట్టు తోచింది. మౌనాన్ని మించిన భాష లోకంలో ఇంకేముంది? ఆమె ఆలోచనలను భంగపరుస్తూ పక్కింటి మేడ మీద కుర్రవాడు ఫోన్లో గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు. నాన్నగారు, ఈ ఒక్కసారికి లోన్ పెట్టండి, అమెరికా వెళ్ళాక 2 ఏళ్లలో తీర్చేస్తా అని మొత్తుకుంటున్నాను కదా, ఇక్కడ ఈ ఉద్యోగంతో నా లైఫ్ వేస్ట్ అవుతుంది. మహితకి ఆ మాటలు ఎక్కడో గుచ్చుకున్నాయి. ఒక్కసారిగా పెళ్ళుబిగిన కన్నీళ్లు ఆపుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుంది. అప్పట్లో తను కూడా నాన్నతో ఇదే మాట అంది. నాన్న, నన్ను వెళ్ళనివ్వండి, అక్కడ లైఫ్ బాగుంటుంది.
నిజమే, విదేశాల్లో లైఫ్ బాగుంటుంది. పెద్ద ఇల్లు, కోట్ల సంపాదన, 2-3 కార్లు, వీకెండ్ గెట్ టుగెదర్లు. కానీ అమ్మకు క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ వల్ల అమ్మ ఒళ్ళంతా మంట పుట్టుతుంటే పక్కన కూర్చొని సేవ చేయాల్సిన చేతులు వేళ్ల మైళ్ళ దూరంలో ల్యాప్టాప్ కీబోర్డుల మీద కోడింగ్ రాస్తున్నాయి. అమ్మ చివరి చూపు కోసం ఫ్లైట్ టికెట్లు వెతుకుతుంటే పీక్ సీజన్ అని టికెట్ దొరకని నిస్సహాయత, డాలర్లు తీర్చలేని ఆవేదన, కొనలేని ప్రశాంతత. ఇవన్నీ ఆ కుర్రాడికి ఎలా చెప్పగలదు? చనువు తీసుకోలేక కాదు, తెలియజేసే భాష తెలియక. తలభారంగా అనిపించి కాఫీ కలుపుదామని కిందకు వెళ్ళింది మహిత. నాన్న టీవీలో వార్తలు చూస్తున్నారు. భర్త, కూతురు మధ్యాహ్నం పడుకుని ఇంకా లేవలేదు. ఇలా ఏకాంతం దొరికినప్పుడే ముఖ్యమైన విషయం ఒకటి తండ్రితో మాట్లాడాలనుకుంది మహిత. నాన్న అని పిలిచింది తండ్రి పక్కన కూర్చుంటూ. ఏమ్మా, మీ గదిలో ఏసీ సరిగ్గా పనిచేయట్లేదా అని అడిగారు ఆయన కంగారుగా. అది కాదు నాన్న, నేను ఈ ఇల్లు అమ్మేసి నిన్ను నా దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంది కొద్దిగా తటపటాయిస్తూ. అది నిజంగా ఆమె ఆలోచన కాదు, భర్త ఆలోచన. మావయ్య గారు ఒక్కరే ఇంటి పనులకు ఇబ్బంది పడుతూ బయట పనులకు కష్టపడుతున్నారని అతడి ఆరాటం. నాన్న ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయారు. తర్వాత లేచి వెళ్లి కిటికీలోంచి బయట ఉన్న మర్రి చెట్టు వైపు చూపించారు. మహిత, ఆ చెట్టును చూడు, దాని వేళ్లు భూమిలోకి ఎంత లోతుగా వెళ్లాయో. ఇప్పుడు దాన్ని పీకి అమెరికాలోని గాజు తట్టలో పెడితే బాగుంటుందా, బతుకుతుందా? మహిత ఆశ్చర్యంగా చూసింది. నువ్వు వెళ్ళిపోయావు, అది తప్పు కాదు. పెళ్లి చేశాక అత్తారింటికి వెళ్ళినట్టే విదేశాల్లో ఉద్యోగం వస్తే మంచి జీవితం కోసం అటు వెళ్తారు. నీ వేళ్లు ఇక్కడే ఉన్నా చిన్న వయసులో వెళ్ళినందుకో నువ్వు ఆ మట్టిలో కుదురుకోగలిగావు. నీ కొమ్మలు, రెమ్మలు అక్కడ విస్తరించాయి. కానీ నా వేళ్లతో పాటు కొమ్మలు ఇక్కడే ఉన్నాయి. ఇప్పుడు ఈ వయసులో నన్ను అక్కడికి రమ్మంటే నా వేళ్లనే కాదు, కొమ్మల్ని నరుక్కొని రమ్మన్నట్టే. స్నేహితులు, చుట్టాలు అందరికీ దూరమై అన్నీ కోల్పోయిన బెంగతో నీ ఇంట్లో నేను మోడులా మిగిలిపోతాను తప్ప జీవం ఉన్న మనిషిలా బతకలేను తల్లి, అర్థం చేసుకో. ఆ మాట వినగానే ఆమె మనసు కుంగిపోయింది. తండ్రిని తీసుకుని విదేశాలు వెళ్లి ఆయనని అక్కడ సర్దుకోమని చెప్పలేదు. అలా అని ఆయన కోసం అమెరికాలో అన్నీ వదులుకొని వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వలేదు. ముఖ్యంగా భవిత అందుకు అస్సలు ఇష్టపడడం లేదు. ఏమీ పాలుపోని అయోమయంలో నిస్సహాయంగా కూర్చుండిపోయింది మహిత. తండ్రి చూపించిన మర్రి చెట్టు వైపు చూసింది. ప్రవాస భారతీయులందరి బతుకు మర్రి చెట్టు ఓడల వంటిదేనని అర్థమయ్యింది. చెట్టు కొమ్మల నుండి పుడతారు, కిందకి జారుతారు, కానీ నేలను తాకలేరు. గాలిలోనే వేలాడుతూ ఉంటారు. ఇటు సొంత గడ్డ మీద హక్కులు ఉండవు, అటు పరాయి గడ్డ మీద హక్కు ఉండదు. కానీ ఇరువైపులా బాధ్యతలు మాత్రం బరువుగా ఉంటాయి. రాత్రి పడుకునే ముందు మహిత ఎప్పటిలాగానే డైరీ రాసుకుంది. మేము గెలిచామని ప్రపంచం అనుకుంటుంది, కానీ మేము కోల్పోయింది ఏమిటో తల ఆంచి పడుకునేటప్పుడు ఆ విమానాల కిటికీలపై జారిపడే కన్నీటి చుక్కలకే తెలుస్తుంది. మేము 2 దేశాల మధ్య వేలాడుతున్న వంతెనలం. మా పిల్లలు ఆ వంతెన దాటి ఆ చివరికి వెళ్ళిపోయారు. మా తల్లిదండ్రులు ఈ చివర ఉండిపోయారు. మేము మాత్రం మధ్యలో కింద ప్రవహించే జ్ఞాపకాల నదిని చూస్తూ నిలబడిపోతాం. 6 నెలలు ఉందామనుకున్న మహిత కలలు తీరలేదు. తన బాల్యం తనకి తిరిగి దక్కలేదు. కానీ తన రేపటి బాధ్యత మాత్రం పిలుస్తోంది. అమ్మా, నాన్న టికెట్లు బుక్ చేశారు. రేపే మన ప్రయాణం. మా టీచర్కి మెయిల్ పెట్టు. ఇంకా నేను రాత్రులు మేనుకొని ఆన్లైన్ స్కూలింగ్ చెయ్యక్కర్లేదు. ఎల్లుండి నుంచి ఫ్రెండ్స్తో స్కూల్కి వెళ్ళొచ్చు. అక్కడ ఐస్ హాకీ ఆడుకోవచ్చు అంటోంది 7 ఏళ్ల భవిత. స్వదేశం వస్తుంటే తను ఎంత ఉద్వేగపడిందో అమెరికాకి వెళ్ళడానికి భవిత అంతకంటే ఎక్కువగా ఉద్వేగపడుతున్నట్టు మహిత గమనించింది. ఎవరు పుట్టి పెరిగిన నేల వారికి అమ్మ ఒడితో సమానం కదా. మరునాడు సాయంత్రం మళ్ళీ అదే ఎయిర్పోర్ట్, అదే రద్దీ. కానీ ఈసారి మహిత మనసులో ఒక స్పష్టత. తను ఎక్కడికి వెళ్ళడం లేదు, ఎక్కడి నుంచి రావడం లేదు. తను కేవలం ప్రయాణిస్తుంది. అది గమ్యం లేని ఒక నిరంతర ప్రయాణం, తీర్చలేని ఒక నిరంతర సంఘర్షణ. విమానం ఎక్కినా ఆగని ఆలోచనలు. గాల్లో వేలాడుతున్న విమానం కూడా ఇరు సంధ్యల నడుమ నలిగిన సూర్యుడిలా, ఇరు తీరాలలో తాను దేనికి చెందుతానో తెలియని వంతెనలా తూర్పు నుండి పడమటికు ప్రయాణిస్తూ నడి మధ్యన గాలిలో వేలాడుతుంది. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇలాంటి మరెన్నో కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరేమన్నా కథలు వినాలని అనుకుంటే కమెంట్ చేసి తెలియజేయండి.